దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. మావోయిస్టులకు ఆయుధాలు, పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్న కేసులో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశాలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. ఏపీలోని చింతూరులో తనిఖీలు చేపట్టగా కొన్ని డిజిటల్ పరికరాలు, పత్రాలను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. మరోవైపు ఈ కేసులో సంబంధం ఉన్న 7 నిందితుల ఇళ్లలో సోదాలు చేశారు. ఇప్పటికే ఈ వ్యవహారానికి సంబంధించి ఎన్ఐఏ 2 అరెస్టు చేసింది. చిత్తూరు పోలీసులు నమోదు చేసిన కేసును 2024 సెప్టెంబర్లో తీసుకుని ఎన్ఐఏ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వీరి వద్ద నుంచి పేలుడు పదార్థాలు, విప్లవ సాహిత్యం, నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఎన్ఐఏ వెల్లడించింది. మావోయిస్టులకు పెద్ద ఎత్తున ఆయుధాలు, ఇతర ఉపకరణాలు సరఫరా చేస్తున్న నెట్వర్క్ ను ఎన్ఐఏ గుర్తించింది. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీస్ బలగాలను చంపేందుకు కుట్ర పన్నినట్టు ఎన్ఐఏ తెలిపింది. దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. మావోయిస్టులకు ఆయుధాలు, పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్న కేసులో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశాలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. ఏపీలోని చింతూరులో తనిఖీలు చేపట్టగా కొన్ని డిజిటల్ పరికరాలు, పత్రాలను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీరామ్. స్వాతి, ఏఓబి పరిధిలోని 3 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. అర్ధరాత్రి నుంచి నిర్వహిస్తున్న సోదాలలో పలు కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లుగా ఎన్ఐఏ ప్రకటించింది. ముఖ్యంగా ఏఓబి పరిధిలో మావోయిస్టులకు ఆయుధాలు సరఫరా చేస్తున్నారనే పక్కా సమాచారంతో ఈ దాడులు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. చింతూరులో దీనికి సంబంధించి 2 అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి కూడా కీలకమైన సమాచారాన్ని రాబట్టినట్లుగా తెలుస్తుంది. దీంతో పాటుగా విశాఖ, ఛత్తీస్గఢ్, ఒరిస్సాలోని పలు నివాసాలలో, అనుమానిత ప్రాంతాల్లో కూడా ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తుంది. ముఖ్యంగా 2024 ఎన్నికలకు సంబంధించి పలువురు రాజకీయ నాయకుల హత్యకు కుట్ర పన్నారనే సమాచారం కూడా ఎన్ఐఏ వద్ద ఉంది. ఈ కోవలోనే చింతూరులో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా రంగంలోకి దిగిన ఎన్ఐఏ కీలకమైన సమాచారాలను సేకరించింది. ఈ కుట్రలో ఎవరెవరు భాగస్వాములు అయ్యారు, ఆయుధాలు ఏ విధంగా సరఫరా చేస్తున్నారు అనే అంశాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించి పక్కాగా ఈ దాడులు నిర్వహించింది. 2 అనుమానితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి కూడా కీలకమైన సమాచారాన్ని సేకరించినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆయుధాల సరఫరా పైన ఒక అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తుంది. కీలక సమాచారం ప్రకారం ఆయుధాలను మావోయిస్టులకు ఎలా సరఫరా చేస్తున్నారు, ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు, వారికి ఉన్న కొరియర్ వ్యవస్థను కూడా ఎన్ఐఏ ఛేదించినట్లుగా తెలుస్తుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఏఓబిలో మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఎన్ఐఏ సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. స్వాతి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.